రూపొందించిన ఏ ఫ్లేవర్ ఆఫ్ లవ్ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ బంజారా హిల్స్ లోని కళింగ భవన్ లో రాజకీయ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఆల్బమ్ సీడీని ఆవిష్కరించి హీరో నవదీప్ కు అందజేశారు. ప్రత్యేకంగా మహీద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇది విడుదల చేయడం వారిని చూస్తేనే మనందరికీ ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్గా ఉండి కూడా జీవితంలో నిరాశ లేదు, ప్రేమే దానికి మార్గం, పరిశ్రమే దానికి మార్గం అని నిరూపించినటువంటి మహీద్ గారికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 month ముందే విన్నాను ఈ పాటలు. సో అప్పుడే చెప్పాను చాలా బాగున్నాయని, మళ్ళీ చెప్తున్నాను. చాలా మంచి ఆల్బమ్, గుడ్ సాంగ్స్ అండ్ హ్యాపీ బర్త్డే మహేష్ వన్స్ అగైన్. ఈరోజు ఫౌండేషన్ గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. చక్రి గారు వీళ్ళ కోసం ఇంతకుముందు చేసిన మ్యూజికల్ నైట్ కానీ, సో ఇట్స్ అ వెరీ గుడ్ గెస్చర్. సో నా వంతు సహాయం కూడా నేను ఇస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మహీద్ ఆల్బమ్కి సహకరించి మహీద్ తన యొక్క క్రియేటివిటీని ఒక ఆల్బమ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక స్పేస్ని ఇచ్చి ఒక మంచి బ్రదర్గా ఒక మంచి లవ్ని అందజేశారు. ఇది మనందరికీ ఇన్స్పైరింగ్ కావాలి. ఏ ఫ్లేవర్ ఆఫ్ లవ్, అందులో ఒక వర్డ్ని మళ్ళీ అంటే ఆ పదాన్ని కానీ ఆ భావాన్ని కానీ వదలని ఫ్యామిలీ చక్రి గారిది మహీద్ గారిది. ఎందుకంటే అంతర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఈ ఫిలిం ఇండస్ట్రీలో అతను కూడా దిగ్విజయంగా వెలుగొందాలని ఆ భగవంతుని మనసవాచ కర్మన ప్రార్థిస్తూ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు మహీద్ అండ్ ఆల్సో ఫర్ ద ఆల్బమ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మల్టీమీడియా సంస్థ ద్వారా ఏ ఫ్లేవర్ ఆఫ్ లవ్ అనే మ్యూజికల్ ఆల్బమ్ని దానికి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మహీద్ గారు ఇందులో 6 సాంగ్స్కి 6 ఫ్లేవర్స్ ఇచ్చారు. ఆ సాంగ్స్ ఇటు క్లాసు అటు మాసు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సో మహీద్ గారు ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు హార్ట్లీ కృతజ్ఞతలు. అన్నయ్య గారి దగ్గర నేర్చుకున్న సూత్రాలేనండి ఇవన్నీ. నేనుగా ఏదైతే తెలిసింది కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్ట్రగుల్ అయ్యి ఒక లైఫ్ని లీడ్ చేస్తూ ఒక టాప్ పొజిషన్కి రావాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి వెనకాల అనేది ప్రతి ఒక్క నిమిషం చూశానండి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేబీ నాకు తోడై ఉంటుంది. అండ్ మ్యూజిక్ పరంగా చిన్నగా స్టార్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఫస్ట్ ఆల్బమ్తో మనలో చాలా మందిని మెప్పించాను అనుకుంటున్నాను. ఈ ఆల్బమ్ డెఫినెట్గా నాకు మీ అందరూ ఎంకరేజ్ చేసి నన్ను మంచి స్టేజ్కి తీసుకెళ్తారని, అలాగే త్వరలో మూవీస్ కూడా చేయాలన్న ధ్యేయంతో ఉన్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మనకి శరీరంలో ఏదైనా ఒక అంగవైకల్యం ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో కానీ మనకు తెలుసు. కానీ ఆ బాధ ఏ కోసాన 1% కూడా కనిపించిన వ్యక్తి మహీద్. నిజంగా ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఎవరికైనా బాధ కలిగినప్పుడు మహీద్ను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అన్నీ మర్చిపోవచ్చు. మరి తనకి మంచి సపోర్ట్ అంటే భగవంతుడి తర్వాత వాళ్ళ అన్నయ్యే నాకు తెలిసి. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొకసారి ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ టు మహీద్. Take a short break in Big Cinema. నా తమ్ముడున్నాడే కొంచెం రిజల్ట్ టైప్. అమ్మాయిలంటేనే వణుకు, తెలుగు